రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం వలసలు, వీసాలు, అమెరికాలో స్థిర నివాసం తదితర విషయాలపై తీసుకుంటున్న నిర్ణయాలు తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ప్రధానంగా H-1B వీసా విషయంలో ట్రంప్ నిర్ణయాలతో భారతీయులు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారని అంటున్నారు. ఈ సమయంలో మస్క్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పెరుగుతున్న అమెరికా వీసా ఆంక్షలు, పాలసీ ఆన్ ప్రెడిక్టబిలిటీ కారణంగా వేలాది మంది భారతీయులు అమెరికన్ కలలు కలలవుతున్నాయనే కామెంట్లు వినిపిస్తోన్న నేపథ్యంలో టెస్లా అధినేత అపర కుబేరుడు ఎలాన్ మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జెరోదా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ పాడ్కాస్ట్ పీపుల్ బై WTFలో పాల్గొన్న సందర్భంగా మస్క్ వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా అపార ప్రతిభ గల భారతీయులను నియమించుకుని కొన్నేళ్లు అమెరికా చాలా ప్రయోజనాలు పొందిందని మస్క్ అన్నారు. అయితే ప్రతిభావంతులను నియమించుకునేందుకు తీసుకొచ్చిన H-1B వీసా దుర్వినియోగం ఇటీవల అమెరికాలో పెరుగుతున్న వలస వ్యతిరేక భావనను కొంతమేర కారణమైనట్లు మస్క్ అభిప్రాయపడ్డారు. దీనికి కారణం గత ప్రభుత్వాల అలసత్యమే అని తెలిపారు. ఈ సందర్భంగా మాజీ అధ్యక్షుడు బైడెన్ పాలనపై మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా గతంలో బైడెన్ పాలనలో సరిహద్దుల్లో ఎలాంటి నియంత్రణ లేదని, ఫలితంగా అక్రమ వలసలు పెరిగిపోయాయని, వలస వ్యతిరేక భావనలపై ఇది ప్రతికూల ప్రభావం చూపిందని మస్క్ అన్నారు. అమెరికాకు అక్రమంగా వలస వచ్చిన వారు ప్రభుత్వ ప్రయోజనాలు పొందకుండా చూడాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇదే సమయంలో తన కంపెనీలు అయిన టెస్లా, స్పేస్ ఎక్స్లు ప్రతిభావంతులను తీసుకోవడానికే చూస్తాయని, వారికి సగటు కంటే ఎక్కువ జీతాలిస్తుంటాయని మస్క్ తెలిపారు. అయితే కొన్ని కంపెనీలు ఖర్చు తగ్గింపుపైనే దృష్టి పెడతాయని, కాస్ట్ కటింగ్ పేరు చెప్పి ఒక అమెరికన్ ఉద్యోగికి చెల్లించాల్సిన జీతంతో పోలిస్తే ఇతర దేశాల ఉద్యోగులు తక్కువ జీతానికి దొరికితే వారిని ఆ కంపెనీలు నియమించుకుంటాయని తెలిపారు.